ఇప్పుడు మనం ఈ వీడియోలో నెప్జెల్ గురించి డిస్కస్ చేస్తాము. ఫస్ట్ నెప్జెల్ అంటే అబ్రివేషన్ చూద్దాం. మనకున్న ఈ ప్రోగ్రామ్స్ అండ్ ప్రాజెక్ట్స్లోని ప్రతి టాపిక్ సంబంధించిన అబ్రివేషన్ అనేది మనం ప్రైమరీగా ఫోకస్ చేయవలసి ఉంటుంది. దాని తర్వాత మనం మిగతా ఇన్ఫర్మేషన్ని ఫోకస్ చేయాలి. ఫస్ట్ దీని యొక్క అబ్రివేషన్ ఏంటంటే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ అట్ ఎలిమెంటరీ లెవెల్. అంటే ఎలిమెంటరీ స్థాయిలో ఉన్న బాలికల కోసం ఏర్పాటు చేసిన జాతీయ విద్యా కార్యక్రమం అని అర్థం. ఎలిమెంటరీ స్థాయి బాలికల కోసం ఏర్పాటు చేసిన జాతీయ విద్యా కార్యక్రమం, దీన్ని నెప్జెల్, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ అట్ ఎలిమెంటరీ లెవెల్ అని అంటాము. ఇందులో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన దాన్ని స్ట్రెచ్ చేసి చూస్తాం. ఈ కార్యక్రమం గురించి మనం డిస్కస్ చేయడానికి చాలా అంశాలు ఇంక్లూడ్ అయి ఉంటాయి. కావున దీన్ని 2 పార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పార్ట్ 1లో బ్యాక్గ్రౌండ్, అంటే ఇది ఏ విధంగా ఈ ప్రోగ్రాం అనేది లాంచ్ చేయబడింది. స్కోప్ అంటే ఈ ప్రోగ్రాంకి ఎవరెవరు ఎలిజిబుల్, ఏ ప్రాంతాల్లో ఇది అప్లికేబుల్ అవుతుంది, ఇందులో ఏ అంశాలు ఇన్క్లూడ్ అయి ఉంటాయి అన్నదాన్ని స్కోప్ అంటాం. ఎవరెవరు ఎలిజిబుల్, హూ ఈజ్ ఎలిజిబుల్, అండ్ వేర్ ఇట్ అప్లికేబుల్, ఎక్కడెక్కడ ఇది అప్లికేబుల్ అవుతుంది, అండ్ వాట్ ఆస్పెక్ట్స్ ఆర్ ఇన్క్లూడెడ్, ఏ అంశాలు ఇందులో ఇన్క్లూడ్ అయి ఉంటాయి అని చెప్పిన దాన్నే మనం స్కోప్ అంటాము. దాని గురించి డిస్కస్ చేస్తాము. తర్వాత స్ట్రాటజీస్, దీని యొక్క ఆబ్జెక్టివ్స్ లేదా పర్పస్ ఏదైతే ఉంటుందో ఆ పర్పస్ని అచీవ్ అవ్వడానికి స్ట్రాటజీస్, వ్యూహాలు. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్, దీని యొక్క లక్ష్యాలు. ఇవన్నీ కూడా మనం పార్ట్ 1లో డిస్కస్ చేస్తాము. సెకండ్ పార్ట్లో ఫోకస్ ఏరియాస్, ఏ అంశాలపైన ఫోకస్ చేయాలి. తర్వాత దీని యొక్క ఇంప్లిమెంటింగ్ అథారిటీ, దీన్ని అమలు చేయాలంటే ఒక వ్యవస్థ ఉండాలి కాబట్టి ఆ ఇంప్లిమెంటింగ్ అథారిటీ ఎవరు. నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ గర్ల్స్ ఎడ్యుకేషన్, ఈ గర్ల్స్ ఎడ్యుకేషన్లోని ఏవైతే కాంపోనెంట్స్ ఉంటాయో అంశాలన్నీ కూడా డిస్కస్ చేస్తాము. ఆ కాంపోనెంట్స్ ఏముంటాయంటే ఎంసీఎస్, మోడల్ క్లస్టర్ స్కూల్, నెక్స్ట్ మెథడాలజీ, ఏ పద్ధతులు అనుసరించాలి, నెక్స్ట్ ఫైనాన్షియల్ నార్మ్స్. ఇవన్నీ కూడా మనకి సెకండ్ పార్ట్లోని వచ్చే టాపిక్స్. సో ఇప్పుడు నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఇది మనకి 2001లో వచ్చిన సర్వశిక్ష అభియాన్ పాలసీ ఏదైతే ఉంటుందో ఆ పాలసీలోని సవరణ తీసుకొచ్చి ప్రత్యేకంగా బాలికల కోసం ఒక వ్యవస్థ అనేది ఉండాలి, ప్రత్యేక దృష్టి అనేది ఉండాలి అని తీసుకొచ్చిన కార్యక్రమమే ఈ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ అట్ ఎలిమెంటరీ లెవెల్. అంటే మనకి క్రోనలాజికల్ ఆర్డర్లో చూస్తే మనకి ఇచ్చిన ప్రోగ్రామ్స్ అండ్ ప్రాజెక్ట్స్ టాపిక్లో ఫస్ట్ ఎపెప్ వచ్చింది. ఈ ఎపెప్ అనేది 1984లో ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అయ్యి 87లో ఎండ్ అయింది. దాని తర్వాత 87 నుండి 89 వరకు బ్రిడ్జింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఎపెప్కి సంబంధించి. నెక్స్ట్ 89 నుండి 96 వరకు ఫేజ్ 2 కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇది ఎపెప్కి సంబంధించింది. ఈ ఎపెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి డిపెప్ అనేది వచ్చింది. ఈ డిపెప్ 1994లో వచ్చింది. దీని తర్వాత మనకి ఎస్ఎస్ఏ, యూనివర్సల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనే టార్గెట్గా పెట్టుకొని ఎస్ఎస్ఏ అనేది 2001-2002లో ఇది లాంచ్ చేయబడింది. ఈ ఎస్ఎస్ఏలో భాగంగానే మనకి బాలికలపైన ప్రత్యేక దృష్టి పెట్టడం కోసం జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన కార్యక్రమం నెప్జెల్. ఇది దీని యొక్క హిస్టరీ. ఇందులో ఎవరెవరు కవర్ చేయబడతారంటే ముఖ్యంగా అండర్ ప్రివిలేజ్డ్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో, అండర్ ప్రివిలేజ్డ్ అంటే ఈ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఉన్న
1 to 8th క్లాస్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో, ఆ వయసు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ కార్యక్రమం అనేది టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇది టార్గెట్ చేసుకున్న ముఖ్యమైన అంశం ఏంటంటే జెండర్ గ్యాప్స్ని రెడ్యూస్ చేయడం. ఈ బాలికలు బాలురు అనే ఈ జెండర్ గ్యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ విద్య ద్వారా సాధించడం అనేది దీని యొక్క ముఖ్యమైన లక్ష్యం. నెక్స్ట్ స్కోప్ చూస్తే ఇది ఎక్కడ మనం ఆల్రెడీ ఎవరెవరు ఎలిజిబుల్ అన్నది డిస్కస్ చేసుకున్నాం. ఎక్కడ అప్లికేబుల్ అవుతుందంటే ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ బ్లాక్స్ అంటే ఈవీబీస్ అని అంటాము. ఈ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ బ్లాక్స్ ఎక్కడైతే ఉంటాయో, అలాగే ఈ నేషనల్ యావరేజ్ కన్నా ఫీమేల్ లిటరసీ ఎక్కడైతే తక్కువగా ఉంటుందో ఆయా ప్రాంతాల్లోని ఈ నెబ్జెల్ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేస్తారు. నెక్స్ట్ అదొకటి ఒక అంశం. నెక్స్ట్ SC/ST పాపులేటెడ్ బ్లాక్స్ ఎక్కడైతే ఏ జిల్లాలోనైతే 5% లేదా అంతకన్నా ఎక్కువ ఈ SC/ST పాపులేషన్ ఉంటారో, అదేవిధంగా ఈ SC/ST పాపులేషన్ యొక్క లిటరసీ రేట్ అనేది 10% కన్నా తక్కువ ఉంటుందో ఆ ప్రాంతంలో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తారు. మరొక అంశం అర్బన్ స్లమ్స్ ఎక్కడైతే ఉంటాయో, అలాగే ఆ అర్బన్ స్లమ్స్లోని గర్ల్స్ ఎడ్యుకేషనల్గా డిసడ్వాంటేజ్డ్గా ఉంటారు, అంటే సరిగా విద్యను పొందలేకపోతారో అక్కడ కూడా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇందులో ఇది స్కోప్. నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటంటే మొబిలైజేషన్, కమ్యూనిటీస్ని అంటే సమూహాన్ని ఇన్వాల్వ్ చేయడం, టీచర్స్ని ఇన్వాల్వ్ చేయడము, అలాగే గర్ల్స్ ఎడ్యుకేషన్ కోసం ఎవరైతే NGOs నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయో వాళ్ళని ఇందులో ఎంగేజ్ అయ్యేలాగా చూడడం, దీన్ని మొబిలైజేషన్ అంటాం. ఇందులో టార్గెట్ గ్రూప్స్లో అవుట్ ఆఫ్ స్కూల్ గర్ల్స్ అంటే పూర్తిగా పాఠశాలలో చేరలేకపోవడం, లేదా వాళ్ళ వయసు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయి ఉంటే వాళ్ళు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఉండడము, లేదా రకరకాల పనుల్లోని ఈ విద్యకు సంబంధించిన ఎలిమెంటరీ విద్యకు సంబంధించిన వయసు కలిగి రకరకాల పనుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్న చిల్డ్రన్, వీళ్ళందరూ కూడా ఓఎస్ చిల్డ్రన్ అంటాము, అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ అంటాము. ఇప్పుడు గర్ల్స్ కాబట్టి OSG అవుట్ ఆఫ్ స్కూల్ గర్ల్స్, వీళ్ళు టార్గెట్ గ్రూపు. దాంతోపాటు డ్రాప్అవుట్ గర్ల్స్, మధ్యలో బడిమాని వేసిన డ్రాప్అవుట్ గర్ల్స్. నెక్స్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ఈ ఎక్కువ వయసు ఉండి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పొందలేని వాళ్ళు, వర్కింగ్ గర్ల్స్, ఈ మార్జినైజ్డ్ సోషల్ గ్రూప్స్ అంటే SC/STకి సంబంధించిన గర్ల్స్, అలాగే తక్కువ లిటరసీ, తక్కువ అటెండెన్స్, అలాగే సాధన, వాళ్ళ ఎడ్యుకేషన్లోనే ఏవైతే స్టాండర్డ్స్ ఉంటాయో ఆ స్టాండర్డ్స్ తక్కువ ఉన్న వాళ్ళు, అటెండెన్స్ తక్కువ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా టార్గెట్ గ్రూపు. మనం ఇందాక చెప్పుకున్న ఓఎస్ స్టూడెంట్స్ అంటే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్. ఇందులో అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్గా డిసైడ్ చేయడానికి ఇంకో రూల్ ఏంటంటే కంటిన్యూస్గా 45 days ఎవరైతే స్కూల్కి అటెండ్ కాలేకపోతారో వాళ్ళని కూడా OSC చిల్డ్రన్గా డిసైడ్ చేస్తారు. ఇది మనం ఇక్కడ చెప్పుకుంటున్న స్ట్రాటజీ. అంటే మొబిలైజేషన్లోని కమ్యూనిటీస్ని, టీచర్స్ని, NGOస్ని, ఈ గర్ల్స్కి సంబంధించిన NGOస్ని ఇన్వాల్వ్ చేయడము, టార్గెట్ గ్రూప్స్ OSC గర్ల్స్, డ్రాప్అవుట్ గర్ల్స్, ఎవరైతే ఎక్కువ ఏజ్ కలిగి ఎలిమెంటరీ స్థాయి ఎడ్యుకేషన్ పొందలేని బాలికలు ఎవరైతే ఉంటారో వాళ్ళు, వర్కింగ్ గర్ల్స్, ఈ SC/ST సంబంధించిన మార్జినైజ్డ్ సోషల్ గ్రూప్స్. నెక్స్ట్ తక్కువ అటెండెన్స్ కలిగి తక్కువ సాధన కలిగిన గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, వీళ్ళందరూ కూడా టార్గెటెడ్ గ్రూప్స్. మరి దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ముఖ్యంగా వీళ్ళకి ఎడ్యుకేషన్ అనేది అందించడం, అంటే యాక్సెస్ అందుబాటులోకి తీసుకురావడం. అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత రిటెన్షన్ అంటే వాళ్ళు జాయిన్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు పాఠశాలకు వచ్చి యథావిధిగా వాళ్ళు పనులు చేసుకునేలా కాకుండాను
పాఠశాలలోనే కంటిన్యూ అయ్యేలా చేయడాన్ని రిటెన్షన్ అని అంటాము. అండ్ పార్టిసిపేషన్, వీళ్ళు విద్యలో భాగం కావడం, ఇది ముఖ్యమైన ఆబ్జెక్టివ్. దాని తర్వాత ఇవి ఎప్పుడైతే అచీవ్ అవుతామో ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్, బాలికల కోసం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని అందించడము, అలాగే ఈ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ క్యాస్ట్స్లోని ఈ జెండర్ గ్యాప్స్ని పూర్తిగా తగ్గించడం అనేది ఆబ్జెక్టివ్స్. ఇది నెప్జెల్ యొక్క పార్ట్ 1 వీడియో. ఇందులో మనం ఏం డిస్కస్ చేసామంటే బ్యాక్గ్రౌండ్ డిస్కస్ చేసాము, స్కోపు, తర్వాత స్ట్రాటజీస్. మిగతా పార్ట్ సెకండ్ పార్ట్.